హలో చిల్డ్రన్, ఈ వీడియోలో మనం 6th క్లాస్లోని 3rd లెసన్ అయిన తారోస్ రివార్డ్ గురించి వివరంగా చూద్దాం. సో ఇది ఒక నీతి కథ. అట్లాగే తారో అనేది ఒక నేమ్. ఇతను అతని పేరెంట్స్ విషెస్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాడు, అలాగే వాళ్ళ పేరెంట్స్ని ఎట్లా కేర్ తీసుకుంటాడు. సో ఈ ప్రయత్నంలో అతనికి ఒక అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ దొరుకుతుంది. అది ఏంటి, సో దానివల్ల వాళ్ళ పేరెంట్స్కి జరిగిన మంచి ఏంటి అనేది చూద్దాం. దిస్ ఈజ్ ఎ స్టోరీ అబౌట్ అ థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్. థాట్ఫుల్ అంటే వాళ్ళకి ఏమి కావాలో ఊహించి చేయగలిగిన వ్యక్తి, అండ్ లవింగ్ సన్ అంటే హీ కేర్స్ హిస్ పేరెంట్స్, హీ లవ్స్ హిస్ పేరెంట్స్ అని అర్థం. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్ అండ్ గెట్స్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. సో అతని పేరెంట్స్ విషెస్ని ఫుల్ఫిల్ చేయడానికి అంటే వాళ్ళ 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 కోరికల్ని తీర్చడానికి కష్టపడి అతను పని చేసి మరి కోరికల్ని తీరుస్తాడు. అండ్ ఆ ప్రయత్నంలో అతనికి జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్ అంటే అనుకోని హెల్ప్ ఏంటి అంటే ఈ లెసన్లో మనకి తెలుస్తుంది. సో లెసన్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న గ్రామర్ పార్ట్. ఇక్కడ పేరెంట్స్ అని పైన అపాస్ట్రఫీ ఇచ్చున్నారు. సో ఈ అపాస్ట్రఫీని మనం ఎందుకు రాయాలి అంటే, సో జనరల్గా సింగులర్ ఆఫ్ పేరెంట్ అంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్, ఎవరైనా ఒకళ్ళని మనం అదే మదర్ కానీ ఫాదర్ కానీ అని చెప్పేటప్పుడు పేరెంట్ అంటాం. పేరెంట్స్ ఈజ్ ప్లూరల్ అంటే ఇద్దరు, బోత్ మదర్ ఫాదర్ కమ్స్ అండర్ పేరెంట్స్. సో ఇక్కడ ఏమైంది, సో వాట్ ఈస్ దిస్ అపాస్ట్రఫీ, ఇక్కడ పైన ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఇక్కడ పెట్టచ్చు కదా అనే దానికి వచ్చినప్పుడు ఏదైనా యొక్క బిలాంగ్స్ టు అంటే దిస్ ఈజ్ పేరెంట్స్ క్రైటీరియా అంటే పేరెంట్స్ పాటించాల్సిన రూల్స్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తాం. పేరెంట్స్ అని రాయాలి, క్రైటీరియా ఫర్ స్కూల్ అంటాం. లేకపోతే పేరెంట్స్ సైన్ అంటున్నాం. పేరెంట్స్, సో పేరెంట్ తర్వాత అపాస్ట్రఫీ అండ్ దెన్ ఎస్, సైన్ మీన్స్ సిగ్నేచర్, ఇలా రాస్తున్నాం. దెన్ వై ఈ ఎస్ తర్వాత ఎందుకు మనం పెడుతున్నామంటే ఇది ప్లూరల్కి సంబంధించిన బిలాంగింగ్ చెప్పాలనుకున్నప్పుడు పేరెంట్స్ సైన్ అంటే ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకరు సైన్ చేయొచ్చు అని అర్థం. పేరెంట్స్ క్రైటీరియా ఐదర్ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు దాన్ని ఫుల్ఫిల్ చేయొచ్చు లేదా దాన్ని ఫిల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ అర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ ఆథర్ వాంట్స్ టు సే పేరెంట్స్ విషెస్ అంటే పేరెంట్స్ ప్లూరల్ అంటే ఇద్దరి విషెస్ని అతను ఫుల్ఫిల్ చేస్తున్నాడు అనే సెన్స్లో చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం పేరెంట్స్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టాలి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనేది ప్లూరల్. సో స్టూడెంట్స్ బుక్ అంటే స్టూడెంట్ అపాస్ట్రఫీ ఎస్ బుక్ అంటే ఇది స్టూడెంట్ బుక్, సింగిల్ స్టూడెంట్ బుక్ అని. లేదు ఇట్లా రాస్తే స్టూడెంట్స్ బుక్ అంటే ఈ బుక్ అనేది పిల్లలందరికీ సంబంధించింది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ గో ఇన్ టు ది లెసన్. సో తారోస్ రివార్డ్. హూ ఇస్ దిస్ తారో? హీస్ ఎ జపనీస్ బాయ్ అండ్ యాజ్ యూజువల్గా పేరెంట్స్ ఉన్నారు అండ్ దే ఆర్ లిటిల్ సిక్ అంటే వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా లేరు. కాబట్టి వాళ్ళకి కావాల్సినవి మన తారోనే చూసుకోవాలి. సో a young woodcutter named Taro lived with his mother and father on a lonely hillside. సో వుడ్ కటర్ అంటే అతను ఈ చెక్క పని చేస్తూ వాళ్ళిద్దరిని చూసుకునేవాడు. ఆల్ డే లాంగ్ హీ చాప్డ్ వుడ్ ఇన్ ది ఫారెస్ట్. సో ఫారెస్ట్కి వెళ్ళి చెక్క కొట్టుకొచ్చుకొని అలాగే వాటిని డిఫరెంట్ థింగ్స్గా మారుస్తూ అతను డబ్బు చేసుకుంటున్నాడు. దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, హీ ఎర్న్డ్ వెరీ లిటిల్ మనీ. సో
అంత కష్టపడ్డా కూడా అతనికి ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంది. దిస్ మేడ్ హిమ్ సాడ్, ఫర్ హీ వాజ్ a thoughtful son and he wanted to give his old parents everything they needed. సో ఎంత కష్టపడినా తక్కువ డబ్బులు రావటం, అలాగే ఆ ఇద్దరు పేరెంట్స్ని చూసుకునేంత అతను సంపాదించలేకపోవడం వల్ల చాలా బాధపడేవాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే అతను పేరెంట్స్ గురించి ఆలోచించే కొడుకు కాబట్టి అనేది దీని అర్థం. వన్ ఈవినింగ్ వెన్ తారో అండ్ హిస్ పేరెంట్స్ వర్ సిట్టింగ్ ఇన్ ఎ కార్నర్ ఆఫ్ దెర్ హట్, ఎ స్ట్రాంగ్ విండ్ బిగాన్ టు బ్లో. సో ఇది జనరల్గా ఒక ఈవినింగ్ బయట కూర్చున్నప్పుడు ఒక పెద్ద గాలి వచ్చింది. బిగాన్, సో బిగాన్ అంటే ఇట్ స్టార్టెడ్, బిగాన్, నెక్స్ట్ ఇక్కడ బ్లో, బ్లూ, blown. So note down. It whistled through the cracks of the hut and everyone felt very cold. సో ఇది చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. హట్ అంటే మనకు తెలిసినట్టు ఒక గుడిసె. ఈ తారో నివసించే గుడిసెకి క్రాక్స్ పడిపోయి ఉన్నాయి. సో పాపం వాళ్ళ ఇంటికి క్రాక్స్ పడిపోయి ఉన్నాయి. క్రాక్స్ అంటే ఏంటి? గోడకున్న పగుళ్ళు. ఆ పగుళ్ళు ఎలా ఉన్నాయంటే ఆ చలిగాలి ఆ చిన్న పగుళ్ళ గుండా వచ్చినప్పుడు అది చాలా వేగంగా చల్లగా వస్తుంది. సో ఇంట్లోకి ఎలా ఉంది? ఈ పగుల్లోంచి వచ్చే గాలి చాలా చల్లగా వస్తుంది. సో ఆ గాలికి లోపల కూడా చలి పెడుతుంది ఉన్న పేరెంట్స్కి. సో నెక్స్ట్ ఏమవుతుంది? సడన్లీ తారోస్ ఫాదర్ సెడ్, ఏమంటాడు? ఎవరు? తారోస్ ఫాదర్ ఏమంటాడంటే, ఐ విష్ ఐ హ్యాడ్ ఎ కప్ ఆఫ్ సాకే. సో దీన్ని సాకే అని మనం ప్రొనౌన్స్ చేయాలి. దిస్ ఈస్ ద జపనీస్ డ్రింక్. సో ఇట్లా అంటే దాన్ని అది తాగడం వల్ల మనం టీ ఎలా ప్రిఫర్ చేస్తామో వాళ్ళకి అది తాగితే ఒక రకమైన వేడి జనరేట్ అవుతుంది. సో దే ఫీల్ వార్మ్. ఇట్ కుడ్ వార్మ్ మీ అండ్ డూ మై ఓల్డ్ హార్ట్ గుడ్. ఓల్డ్ హార్ట్ గుడ్ అంటే ఇదొక ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫీలింగ్. సో నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అని అంటాడు మన తారోస్ ఫాదర్. సో ఆ సాకే కనుక నాకుంటే ఒక కప్ తాగితే నాకు బాగుంటుంది. బట్ ఆ డ్రింక్ అనేది కాస్ట్లీ. సో ఇట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్. కాబట్టి అతను అలా ఊహిస్తాడు. పాపం మన తారో అది కొనడానికి డబ్బులు లేక బాధపడుతూ ఉంటాడు. దిస్ మేడ్ తారో సాడర్ దాన్ ఎవర్. మామూలుగానే తన పేరెంట్స్కి కావాల్సినవి ఏవి చూసుకోలేకపోతున్నాడు అనే బాధతో తన ఫాదర్ అలా అడిగేసరికి ఇంకా బాధపడ్డాడు. సో సాడర్, సాడెస్ట్. దిస్ ఈస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చినప్పుడు చూద్దాం. సాడ్కి డిగ్రీ. సాడెస్ట్ దాన్ ఎవర్ ఫర్ ది హార్ట్ వార్మింగ్ డ్రింక్ కాల్ సాకే వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ కాబట్టి వాళ్ళు దాన్ని కొనలేరు. బట్ హిస్ ఫాదర్ వాంట్స్ టు డ్రింక్. హౌ డు ఐ ఎర్న్ మోర్ మనీ? హీ ఆస్క్డ్ హిమ్సెల్ఫ్. నేను ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించగలను అని తనకు తానే ప్రశ్నించుకుంటాడు తారో. హౌ డు ఐ గెట్ అ లిటిల్ సాకే ఫర్ మై పూర్ ఓల్డ్ ఫాదర్? సో కొంచెం మొత్తంలో అయినా మా ఫాదర్కి నేను ఇవ్వగలనా అని అనుకుంటాడు. ఎలా తేగలను? హీ డిసైడెడ్ టు వర్క్ హార్డర్ దెన్ బిఫోర్. ఇంకా కష్టపడైనా సరే తనకి వాళ్ళ ఫాదర్కి తెచ్చి పెడదామని అనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ అంటే మర్నాడు వెంటనే తారో జంప్డ్ అవుట్ ఆఫ్ బెడ్ ఎర్లియర్ దాన్ యూజువల్ అండ్ మేడ్ హిస్ వే టు ది ఫారెస్ట్. అంటే రోజు బయలుదేరే టైం కంటే కూడా అతను తొందరగా బయలుదేరి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఫారెస్ట్కి. హీ చాప్డ్ అండ్ కట్ యాజ్ ద సన్ క్లైంబ్డ్ అండ్ సూన్ హీ వాజ్ సో వార్మ్ దట్ హీ హ్యాడ్ టు టేక్ ఆఫ్ హిస్ జాకెట్. చాప్డ్ అండ్ కట్ అంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాడు అన్న సెన్స్లో చెప్పడానికి ఇక్కడ చాప్డ్ అండ్ కట్ అని 2 సార్లు ఇచ్చారు. అంటే హీ వాజ్ బీయింగ్ చాపింగ్ అనమాట. అంటే కట్ చేస్తూనే ఉన్నాడు. యాజ్ అ సన్ క్లైంబ్డ్ అంటే అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఈ వెదర్. అంటే అతను తొందరగా బయలుదేరి వచ్చాడు కాబట్టి సన్ క్లైంబ్డ్ అంటే ఇట్ ఈస్ బికమింగ్ ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం అవుతా ఉంది అని దీని అర్థం. అలా అయింది. అతను వేసుకున్న జాకెట్ తీసేసి అండ్
హీ వాజ్ ఫీలింగ్ వామ్, చాలా వెచ్చగా ఉంది. హిస్ మౌత్ వాజ్ డ్రై, అంటే నోరు ఎండిపోయింది. అండ్ హిస్ ఫేస్ వాజ్ వెట్ విత్ స్వెట్. స్వెట్ అంటే చెమట. చెమటతో అతని ముఖం మొత్తం తడిచిపోయింది. మై పూర్ ఓల్డ్ ఫాదర్, హీ థాట్, ఇఫ్ ఓన్లీ హీ వాజ్ యాజ్ వార్మ్ యాజ్ ఐ. అంటే అయ్యో నాకే వెచ్చగా ఉంది, తనకు కూడా ఇట్లాగే ఉంటే బాగుండు అని అనుకుంటాడు మన తారో. And with that, he began to chop even faster, thinking of the extra money he must earn to buy the sake to warm the old man's bones. సో ఇక్కడ మీనింగ్స్ వచ్చేసి ఓల్డ్ మ్యాన్స్ బోన్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఎగ్జాక్ట్గా ఏం తీసుకోలేము. ఎలా తీసుకోవాలి అంటే అతను ఓల్డ్ మ్యాన్ కాబట్టి పాపం అతని చలిని తగ్గించడానికి తారో ఎక్కువ మనీని అర్న్ చేసి ఆ సాకేని కొనుక్కెళ్తే హీ విల్ బికమ్ వామ్ అనే దాంట్లోనే ఇలా చెప్తాం. ఇట్లాంటి వర్డ్స్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్, దెన్ సడన్లీ తారో స్టాప్ చాపింగ్. ఎందుకు సడన్గా తారో చాపింగ్ అంటే కటింగ్ ఆఫ్ ట్రీస్, దాన్ని ఆపాడు. ఎందుకు? వాట్ వాస్ దట్ సౌండ్ హీ హర్డ్. ఏదో శబ్దం వినిపించింది, అందుకని చెట్లను కొట్టేది ఆపాడు. కుడ్ ఇట్ పాసిబ్లీ బి రషింగ్ వాటర్. ఇది ఎక్కడైనా నీళ్లు పారుతున్నట్టు అనిపిస్తోందా, పారుతున్నాయా అని తనకు తనే క్వశ్చన్ వేసుకుంటాడు తారో. తారో కుడ్ నాట్ రిమెంబర్ ఎవర్ సీయింగ్ ఆర్ హియరింగ్ a rushing stream in that part of the forest. సో తారో ఎప్పటి నుంచో ఫారెస్ట్కి వెళ్తున్నాడు, ట్రీస్ని కట్ చేస్తున్నాడు. సో అతని దినచర్య జరుగుతూనే ఉంది, కానీ తనకి ఎప్పుడూ కూడా ఇట్లాంటి రషింగ్ వాటర్ సౌండ్ రాలేదు. సో ఇది ఏంటి అనేది సర్ప్రైజ్ అవుతాడు. హీ వాజ్ థర్స్టీ, ఎలాగూ మధ్యాహ్నం అవుతుంది కాబట్టి హీ వాజ్ ఫీలింగ్ థర్స్టీ. ద యాక్స్ dropped out of his hands and he ran in the direction of the sound. అంటే అతని గొడ్డల్ని కింద పెట్టేసి ఆ సౌండ్ ఎక్కడైతే వస్తుందో దానికుండా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో దాని ప్రకారం అతను పరిగెత్తుతాడు, ఆ వైపుగా వెళ్తాడు. తారో సా అ బ్యూటిఫుల్ లిటిల్ వాటర్ ఫాల్ హిడెన్ బిహైండ్ అ రాక్. బిహైండ్ అంటే వెనుక, ఒక రాక్ ఉండి ఒక రాయి దాని వెనుక ఉన్న వాటర్ ఫాల్. సో దిస్ ఇస్ కాల్డ్ బిహైండ్. ఒక చిన్న వాటర్ ఫాల్ అతనికి కనిపించింది. నీలింగ్ అట్ అ ప్లేస్, ఇది నీలింగ్ అని చదవాలి, కే సైలెంట్. నీలింగ్ అంటే మోకాల మీద కూర్చోవడం. నీలింగ్ అట్ అ ప్లేస్ వేర్ ద వాటర్ ఫ్లోడ్ క్వైట్లీ, హీ కప్ అ లిటిల్ ఇన్ హిస్ హ్యాండ్స్ అండ్ పుట్ ఇట్ టు హిస్ లిప్స్. వాజ్ ఇట్ వాటర్ ఆర్ వాజ్ ఇట్ సాకే? సో దీని మొత్తం ఎక్స్ప్రెషన్ ఏమంటే అతను ఆ వాటర్ ఫాల్ని ఫైండ్ చేసిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని 2 చేతుల్ని ఒక దగ్గరికి చేర్చి ఆ వాటర్ని పట్టుకొని తాగుతాడు. సో ఇది జనరల్గా ఎవరైనా చేసే పని. ఆథర్ మనకి క్లియర్ కట్గా ప్రతి ఒక్కటి ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు. తర్వాత ఏమైంది? సో జనరల్గా మనం ట్యాప్ వాటర్ ఎట్లా తాగుతాం, 2 చేతులతో పట్టుకొని తాగినట్టే అట్లా అదే విధంగా అతను కూడా ఆ వాటర్ ఫాల్ని 2 చేతులతో దోసిట్లో పట్టుకొని లిప్స్ అంటే మూతి దగ్గర పెట్టుకొని తాగుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి ఒక డౌట్ వస్తుంది. ఏమని అంటే, వాజ్ ఇట్ వాటర్, ఇవి నిజంగా నీళ్ళేనా, లేకపోతే నేను ఏదైతే వెతుకుతున్నానో ఆ డ్రింక్ ఏంటది, సాకే, అదే అని తనకి డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందో ఆ డౌట్. సో హీ టేస్టెడ్ ఇట్ అగైన్ అండ్ ఆల్వేస్ ఇట్ వాజ్ ఎ డెలిషియస్ సాకే ఇన్స్టెడ్ ఆఫ్ కోల్డ్ వాటర్. ఏమనుకుంటాడు, ఇది వాటర్ ఫాల్ కాబట్టి కోల్డ్ వాటర్ అనుకున్నాడు, కానీ కాదు. సో దాన్ని టెస్ట్ చేయడానికి మళ్ళీ తాగాడు. సో మళ్ళీ టేస్ట్ చేశాడు. సో ఇట్ వాజ్ డెలిషియస్ సాకే, అంటే ఆ డ్రింక్ డెలిషియస్ డ్రింక్ అనే అదే వాటర్ ఫాల్ లాగా వస్తుంది. తారో క్విక్లీ ఫిల్డ్ ద పిక్చర్ హీ హ్యాడ్ విత్ హిమ్ అండ్ హరీడ్ హోమ్. పిక్చర్ అంటే సో జనరల్గా మట్టి పాత్రలు, అవి ఇట్లా ఫారెస్ట్లోకి వెళ్ళే వాళ్ళు ఇలా తీసుకువెళ్తారు. ఇందులో ఏం తీసుకెళ్తారంటే వాటర్ తీసుకెళ్తారు. ఇట్లాంటి ఒక దీన్ని పిక్చర్ అంటారు. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మడ్, అంటే మట్టి పాత్ర. దాన్ని తీసుకొని గబగబా ఆ వచ్చే ఆ డెలిషియస్ డ్రింక్ని ఫిల్ చేసుకుంటాడు. ఎవరు, సాకే. సో హీ ఫిల్డ్ ద పిక్చర్ హీ హ్యాడ్ విత్ హిమ్ అండ్ హరీడ్ హోమ్, అంటే వెంటనే ఇంటికి బయలుదేరాడు. ద ఓల్డ్ మ్యాన్ వాజ్ డిలైటెడ్ విత్ ద సాకే.
సో హీ వాజ్ వెరీ హ్యాపీ. ఎవరు? తారోస్ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ ఓన్లీ వన్ స్వాలో ఆఫ్ ది లిక్విడ్ హీ స్టాప్డ్ షివరింగ్ అండ్ డిడ్ అ లిటిల్ డాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫ్లోర్. సో ఒక చిన్న గుక్క, స్వాలోయింగ్ అంటే మింగడం, దాన్ని గుక్క అంటారు. అంటే ఒక్కసారి అట్లా మింగగానే అతని ఒంట్లో ఉన్న షివరింగ్ మొత్తం ఆగిపోయింది. అండ్ హీ డిడ్ ఎ లిటిల్ డాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఫ్లోర్. అంటే తారోస్ ఫాదర్ వాజ్ హ్యాపీ అని దీని అర్థం. దట్ ఆఫ్టర్నూన్, ఆ మధ్యాహ్నం, a neighbor stopped by for a visit. స్టాప్డ్ బై అంటే ఆగాడు అని అర్థం. స్టాప్డ్ బై ఫర్ ఎ విజిట్ అంటే దగ్గరలో ఆగడం. స్టాప్డ్ అంటే జనరల్గా స్టాప్ కావడం కాదు. స్టాప్డ్ బై అంటే మనం ఇంటి దగ్గర కూర్చొని ఉన్నాం, సంబడి కేమ్ అండ్ స్టాప్డ్, దాన్ని స్టాప్డ్ బై అంటాం. చూడటానికి వచ్చాడు, స్టాప్డ్ బై ఫర్ ఎ విజిట్ అనే దాని అర్థం. తారాస్ ఫాదర్ పొలైట్లీ ఆఫర్డ్ హర్ అ కప్ ఆఫ్ ది సాకే. అంటే తారాస్ ఫాదర్ వచ్చిన అతిథికి కూడా ఒక కప్లో ఇచ్చాడు ఆ డ్రింక్. ద లేడీ డ్రాంక్ ఇట్ గ్రీడీలీ. గ్రీడీలీ అంటే ఇంకా ఇంకా కావాలి అన్నట్లుగా. అంటే అది డెలిషియస్ డ్రింక్, అట్లాగే అది కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అట్లా తాగిందామా. అండ్ థ్యాంక్ ది ఓల్డ్ మ్యాన్. ఆ డ్రింక్ ఇచ్చినందుకు థ్యాంక్ చేస్తుంది ఎవరు? వచ్చిన నైబర్. దెన్ తారో టోల్డ్ హర్ ద స్టోరీ ఆఫ్ ది మ్యాజిక్ వాటర్ ఫాల్. జరిగింది మొత్తం తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. థ్యాంకింగ్ దెమ్ ఫర్ ద డెలిషియస్ డ్రింక్ షీ లెఫ్ట్ ఇన్ ఏ హరీ. సో మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బై నైట్ ఫాల్ షీ హ్యాడ్ స్ప్రెడ్ ద స్టోరీ త్రూ అవుట్ ద విలేజ్. త్రూ అవుట్ అంటే మొత్తం, త్రూ అవుట్ ది హోల్ విలేజ్. హోల్ అంటే ఆ విలేజ్ మొత్తానికి కూడా తను ఈ వార్తని మొత్తం స్ప్రెడ్ చేస్తుంది. అంటే చెప్తుంది ఏమని? అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, అది వాటర్ ఫాల్ కాదు, డెలిషియస్ డ్రింక్ సంబంధించిన ఫాల్, కాబట్టి మనం అందరం వెళ్ళి కలెక్ట్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో తను అందరికీ చెప్తుంది. దట్ ఈవినింగ్ దెర్ వాజ్ ఎ లాంగ్ ప్రొసెషన్ ఆఫ్ విజిటర్స్ టు ది వుడ్ కటర్స్ హౌస్. ప్రొసెషన్ అంటే కమింగ్, విజిటర్స్ వస్తూనే ఉన్నారు. లాంగ్ ప్రొసెషన్ అంటే దే ఫార్మ్డ్ ఎ లైన్, ఒక లైన్ లాగా ఫామ్ అయ్యి అలాగే వస్తూనే ఉన్నారు అని దాని అర్థం. అతని వుడ్ కటర్స్ హౌస్ అంటే తారోస్ హౌస్. ఈచ్ మ్యాన్ heard the story of the waterfall and took a sip of the sake. In less than an hour the pitcher was empty. అంటే ఒక గంటలోనే అది మొత్తం తెచ్చిన డ్రింక్ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ తారో స్టార్టెడ్ ఫర్ వర్క్ ఈవెన్ ఎర్లియర్ దాన్ ది మార్నింగ్ బిఫోర్. ముందే తొందరగా వెళ్ళాడు, మరుసటి రోజు ఉదయం ఇంకా తొందరగా బయలుదేరుతాడు. హీ క్యారీడ్ విత్ హిమ్ ద లార్జెస్ట్ పిక్చర్ హీ ఓన్డ్. అంటే ఈసారి రోజు తీసుకెళ్లేది, రెగ్యులర్గా తీసుకెళ్లేది పాత్ర కాకుండా ఇంకా కొంచెం పెద్ద పాత్ర తీసుకెళ్తాడు. ఫర్ హీ ఇంటెండెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు గో టు ది వాటర్ ఫాల్. సో అతని ఇంట్లోనే ఏం డిసైడ్ చేసుకుంటాడు? ఫస్ట్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుని బయలుదేరుతాడు. వెన్ హీ రీచ్ ఇట్ హీ ఫౌండ్ టు హిస్ గ్రేట్ సర్ప్రైజ్ ఆల్ హిస్ నైబర్స్ దేర్. నైబర్స్ అంటే వాళ్ళ ఊర్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్రెడీ తారో వచ్చేసరికి అక్కడ వచ్చి ఉన్నారు. దే వర్ క్యారింగ్ పిచర్స్, జార్స్, బకెట్స్, ఎనీథింగ్ దే కుడ్ ఫైండ్ టు హోల్డ్ ది మ్యాజిక్ సాకే. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొని ఆల్రెడీ అక్కడికి ఊర్లో ఉన్న జనం మొత్తం అక్కడే ఉన్నారు. దెన్ వన్ విలేజర్ నెల్ట్ అంటే నెల్ట్ ఇట్లాంటివి నెల్ట్ ఇంపార్టెంట్. సో మనకి దీని అర్థం తెలిస్తే, సో ఇంకొకటి ఏంటంటే వర్బ్స్ గుర్తుపట్టేటప్పుడు మనకి బేసిక్ ఫామ్ కనుక తెలిస్తే, ఇప్పుడు ఇచ్చిన వర్బ్కి బేసిక్ ఫామ్ తెలిస్తే దానికి ఈజీగా మనకి అర్థమైపోతుంది. నీల్, ఇందాక చూసాం నీలింగ్ అని, నీలింగ్ ఆన్ ది గ్రౌండ్ అని అంటాం అని అన్నాడు తారో అక్కడ స్టార్టింగ్లో. సో అలా దానికి సంబంధించింది నెల్ట్, నీలింగ్. సో ఈ 4 ఫార్మ్స్ ఒకటే, ఎక్కడ ఎట్లా యూజ్ చేస్తున్నారని తెలియాలి మనకి. నీల్ అంటే మోకాల మీద కూర్చోవడం. దెన్ వన్ విలేజర్ నెల్ట్ అండ్ హెల్డ్ హిస్ మౌత్ అండర్ ది వాటర్ ఫాల్ టు డ్రింక్. సో తారో ఏదైతే చేశాడో అలాగే అందరూ చేస్తున్నారు. హీ డ్రాంక్ అగైన్ అండ్ దెన్ షౌటెడ్ యాంగ్రీలీ, వాటర్, నథింగ్ బట్ వాటర్. అంటే ఇదంతా మంచి నీళ్ళే, ఇంకేం లేదు అని
అతను గట్టిగా అరుస్తాడు. అదర్స్ ఆల్సో ట్రైడ్ బట్ దెర్ వాజ్ నో సాకే, ఓన్లీ కోల్డ్ వాటర్. సో మన తారోకి అది సాకే, మిగతా అందరికీ కూడా అది కోల్డ్ వాటర్ లాగే ఉంది. సో ఎందుకు ఉంది అలా? ఇది అక్కడ పిక్చర్. వీ హ్యావ్ బీన్ ట్రిక్డ్ షౌటెడ్ ది విలేజెస్, అంటే మనం మోసపోయాం, ఇక్కడ ఏం లేదు. వేర్ ఇస్ తారో, లెట్ us drown him in this వాటర్ఫాల్. అంటే డ్రౌన్ అంటే ముంచడం, అతను తీసుకొచ్చి ఈ వాటర్ఫాల్లో ముంచేద్దాం, అతను చెప్పిందంతా అబద్ధం అంటారు. ఊరిలో ఉన్న అక్కడి నుంచి అక్కడికి వచ్చిన మనుషులందరూ ఆ విధంగా డిసైడ్ అవుతారు. బట్ తారో హ్యాడ్ బీన్ వైజ్ ఎనఫ్ టు స్లిప్ బిహైండ్ ఎ రాక్ వెన్ హీ సా హౌ థింగ్స్ వర్ గోయింగ్. సో తారో ఇదంతా చూస్తున్నాడు కానీ విలేజెస్ దగ్గరికి రాలేదు. హీ వాజ్ నోవేర్ టు బి ఫౌండ్. అతను వీళ్ళెవరికి కనిపించట్లేదు, ఎంత వెతికినా కనిపించట్లేదు, ఎందుకంటే అక్కడే ఉన్నాడు కానీ దాక్కొని ఉన్నాడు, ఊర్లో లేడు కాబట్టి అతనికి ఊరి జనాలకి తారో కనిపించట్లేదు. మటరింగ్ దేర్ యాంగర్ అండ్ డిసప్పాయింట్మెంట్ ద విలేజర్స్ లెఫ్ట్ ద ప్లేస్ వన్ బై వన్. మటరింగ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే గొనగడం. సో మనం ఏదన్నా ఒక యాంగ్రీ సిచ్యుయేషన్లో మనకున్న కోపాన్ని వ్యక్తపరిచేటప్పుడు వి విల్ మటర్ అంటే గొనగడం, అంటే లిప్స్ మూవ్ చేస్తాం, కానీ తిట్టాలి మనం ఏదైతే అంటామో అవి పక్కన వాళ్ళకి వినిపించకుండా మాట్లాడే మాటల్ని మటరింగ్ అంటారు. సో దీనికి సంబంధించింది ఇంకొకటి విస్పర్. అంటే సో దీనికి డిఫరెన్స్ ఉంది. మటర్ దీనికి డిఫరెన్స్ ఏమయ్యా అంటే, విస్పర్ అంటే గుసగుసలాడటం. సో గుసగుసలాడటం వేరు, గొనగటం వేరు. గుసగుసలాడటం అంటే ఏవైనా క్లియర్ థింగ్స్, అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటాం కానీ చిన్నగా వినిపించకుండా మాట్లాడదాన్ని విస్పరింగ్ అంటాం. మటరింగ్ అంటే మనం ఏదైనా నిందించాలన్నప్పుడు, తిట్టాలన్నప్పుడు తిడతాం. ఈ రెండింటికి డిఫరెన్స్. కానీ రెండు యాక్షన్స్ కూడా అది వినిపించకుండానే చేస్తాం, కానీ దీనికి డిఫరెన్స్ అది. సో ఇట్లాంటివి వెంటనే నేర్చుకుంటే మనకు నెక్స్ట్ టైం ఎక్కడ చూసినప్పుడు ఆ వర్డ్ ఈజీగా ఐడియా వస్తుంది. సో మటరింగ్ దేర్ యాంగర్ అండ్ డిసప్పాయింట్మెంట్ ద విలేజెస్ లెఫ్ట్ ద ప్లేస్ వన్ బై వన్. ఒకళ్ళొకళ్ళు ఇంకా అక్కడి నుంచి ఖాళీ అవుతున్నారు. తారో కేమ్ అవుట్ ఫ్రమ్ హిస్ హైడింగ్ ప్లేస్. వాజ్ ఇట్ ట్రూ? హీ వండర్డ్. వాజ్ ద సాకే అ డ్రీమ్? అంటే ఇంతమంది ఇలా మాట్లాడేసరికి తారో కూడా డౌట్ వస్తుంది. ఏమని, ఇంతకీ ఇది సాకేనా లేకపోతే కోల్డ్ వాటరా, నేనేమన్నా కలగన్నానని అనుకుంటాడు. వన్స్ మోర్ he caught a little liquid in his hand and put it to his lips. It was the same fine sake. To the thoughtful son, the magic waterfall gave the delicious sake. To everyone else, it gave only cold water. So ఇది ఒక మోరల్ స్టోరీ. సో ఆథర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, హీ వాజ్ ఎ థాట్ఫుల్ సన్. అంటే ఇతను పేరెంట్స్ గురించి ఆలోచించే ఒక కుమారుడు కాబట్టి అతనికి అది డెలిషియస్ సాకే అయింది. ఎందుకు? అతను కష్టపడుతున్న వాళ్ళ హౌస్ హోల్డ్, అంటే ఇంటి ఖర్చుల వరకు మాత్రమే సంపాదించగలుగుతున్నాడు, కానీ ఇది వాళ్ళకి తాగడానికి ఏం లేదు కాబట్టి అతను నిజాయితీగా ఉంటాడు కాబట్టి ఆ వాటర్ మన తారోకి సాకే అయింది. మిగతా వాళ్ళందరికీ ఇట్ వాజ్ ఓన్లీ వాటర్ ఫాల్. The story of Taro and his magic waterfall reached the Emperor of Japan. So, Japan Emperor దగ్గరికి రీచ్ అయింది ఈ స్టోరీ. He sent for the young woodcutter and rewarded him with 20 pieces of gold for having been so good and kind. అంటే he sent for the young woodcutter, అంటే ఆ యంగ్ వుడ్ కటర్ని పిలిచి, అంటే ఎవరు తారోని పిలిచి అతనికి రివార్డ్ ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే 20 pieces of గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్గా ఇచ్చి, ఎందుకు ఇస్తున్నాడంటే అతనికే అది సాకి అయింది, మిగతా అందరికి కోల్డ్ వాటర్ అయింది అంటే దాని గురించి ఏదో రీజన్ ఉంది అని ఇలా రివార్డ్ చేస్తాడు కింగ్. దెన్ హీ నేమ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ ఆఫ్టర్ తారో. సిటీ ఆఫ్టర్ తారో అంటే దీని అర్థం ఏమంటే తారోగా నామకరణం చేశారు అని అర్థం. అంటే ఆ వాటర్ ఫాల్కి ఒక నేమ్ ఇచ్చారు అన్న సెన్స్లో సిటీ, he named the city after Taro.
సో ఇది మన జనరల్గా కూడా మనం ఇలాగే యూజ్ చేయొచ్చు ఈ ఈ సెన్స్ని. ఎట్లా అంటే దే నేమ్డ్ ద స్ట్రీట్ ఆఫ్టర్ పటేల్ అన్నామంటే దాని అర్థం ఏమని, ఆ స్ట్రీట్ పేరుని వాళ్ళు పటేల్గా మార్చారు. సర్దార్ స్ట్రీట్ అంటున్నాం లేదా పటేల్ స్ట్రీట్ అంటున్నాం అంటే దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ద నేమ్ ఆఫ్ ద స్ట్రీట్ ఆఫ్టర్ పటేల్ అని మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్. మనం కన్వర్జేషన్స్లో మాట్లాడాలన్నప్పుడు ఇలా మాట్లాడాలి. సిటీ ఆఫ్టర్ తారో. దిస్ సెడ్ ద ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు హానర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. సో ఎవ్రీ వన్ షుడ్ ఒబే దేర్ పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పట్ల జాలి, దయ, శ్రద్ధ ఉండాలి అన్న ఇంటెన్షన్లో ఈ స్టోరీ మనకి ఇచ్చున్నారు. సో ఇట్ ఈస్ ఎ రియల్ జపనీస్ స్టోరీ అండ్ ఇట్ వాస్ రీటోల్డ్ అంటే మనకి చదువుకునే విధంగా ఈ విధంగా చేశారని. సో ఇది చిల్డ్రన్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. మన నెక్స్ట్ వీడియోలో దీంట్లో ఉన్న గ్రామర్ పార్ట్ ఇంకేమన్నా రిలేటెడ్ టాపిక్స్ ఉంటే క్లియర్గా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.